9వ పాఠ పాఠ్యాంశంలో పాఠ సంఖ్య 9. నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా లేదిలలోన, నాకేమి కొదువా లేదిలలోన, పచ్చికల చోట్ల నన్ను చేర్చి స్వర్గమగు జలము త్రాగనిచ్చి, పచ్చికల చోట్ల నన్ను చేర్చి స్వర్గమగు జలము త్రాగనిచ్చి, నా ప్రాణమునకు సేవను దీచి, నా ప్రాణమునకు సేవను దీచి, నన్ను నడుపును నీతి మార్గమున, నన్ను నడుపును నీతి మార్గమున, నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా లేదిలలోన, నాకేమి కొదువా లేదిలలోన, గాఢాంధకారలోయలందు పడి ఉండి నేను సంచరించినను, గాఢాంధకారలోయలందు పడి ఉండి నేను సంచరించినను, తోడైయుండు నీ తోడు కర్త, తోడైయుండు నీ తోడు కర్త, కందముతో నీ పాదారించెదవు, కందముతో నీ పాదారించెదవు, నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా లేదిలలోన, నాకేమి కొదువా లేదిలలోన, నిత్యముగా ఆక్షేమములే వచ్చున వెంట నే బ్రతుకు దినముల్, నిత్యముగా కృపాక్షేమములే వచ్చున వెంట నే బ్రతుకు దినముల్, చిరకాలము యెహోవా మందిరమున, చిరకాలము యెహోవా మందిరమున, స్థిరముగా నివసించెదను, స్థిరముగా నివసించెదను, నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా లేదిలలోన, నాకేమి కొదువా లేదిలలోన, నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా లేదిలలోన, నాకేమి కొదువా లేదిలలోన. వారి కార్యక్రమం
వార కార్యక్రమాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ప్రస్తుతమైతే ఈ వారంలో జరిగే కార్యక్రమాలు మరి ఈ దినం సాయంకాలం 5 గంటలకు సువార్త. చాలా రోజులైంది సువార్త మనం వెళ్ళక. కాబట్టి ఈ దినం సాయంకాలం 5 గంటలకు సువార్త చెన్నమొక్కపల్లిలో మనం కలిగి ఉంటాం. చెన్నమొక్కపల్లిలో కాలనీలో మరి లోపలికి వెళ్ళిన తర్వాత కాలనీ ఉంటుంది. మరి అక్కడ మనం కాలనీలో సువార్త చేస్తాం. 5 గంటలకు మరి సువార్త పట్టుకు వెళ్తాము. జ్ఞాపకం పెట్టుకోవాలని మనం చేస్తాం. సోమవారం ఉదయం 6 గంటలకు గొలుసు ప్రార్థన, మంగళవారం సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన, బుధవారము సాయంకాలము గ్రామాల పరిచర్య, మరి కొత్త నెల్లూరు, తర్వాత శేషయ్య గారిపల్లి, కొత్త నెల్లూరు శేషయ్య గారిపల్లి గ్రామాల పరిచర్య. బేస్తవారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ పట్టణము, శుక్రవారం సాయంకాలం 7 గంటలకు సహోదరులకు ప్రార్థన కూడిక, శనివారము సాయంకాలం 7 గంటలకు పరిచారకుల ప్రార్థన, మందిరం శుభ్రపరచడం. వచ్చే ఆదివారము ఉదయం 9:30 గంటలకు మనం ఆరాధన కొరకు చేరువస్తాము. తర్వాత వచ్చే ఆదివారము వంట పరిచర్య, సోదరి విజయమ్మ, సహోదరి సుజన, సోదరి మార్గరేట్, సహోదరి రత్నాక జ్ఞాపకం పెట్టుకోవాలని మనం మోకరించండి, ప్రార్థన చేస్తాం. అయితే వచ్చే వారం నుండి చిన్నపిల్లలు ర్యాలీ అట్లా మనం కూడికైన తర్వాత చిన్నపిల్లలు ర్యాలీ కూడా వచ్చే వారం నుంచి ప్రభుత్వం అయితే ప్రారంభిస్తాము. దాని కొరకు ప్రేమలో తండ్రి నమ్మకం బాధల కోసం ఆచరిస్తున్నాం. ప్రజలకు మందిరాలు చేరవచ్చి విలువ మొక్కల వల్ల నాటబడిన వారంగా ఎటువంటి స్థితిలోకి తీసుకురాకుండా మనల్ని గుర్తించి ఆరాధించి, అలాగే నీ గొర్రెలు కానీ పచ్చికం తీసుకే గొర్రెలుగా ఉండాలని, నీ వాక్యం తలపోసుకొని నీ వాక్యం మా హృదయంలో నింపుకొని ఏ విధంగా వాక్యానుసారంగా మనం జీవితాలు కూడా నేర్చుకునేటువంటి ఆ అనుభవంలోకి మనం నడిపించుకొని ప్రార్థిస్తున్నాం. పచ్చికను వాక్యం గురించినట్లుగా నీవు మేపినప్పుడు మేము వేసే గొర్రెలుగా ఉండగలుగుటకు మీరే సహాయం. అలాగే నీ గొర్రెలుగా మేము పెంచబడుటకు మాకు నేర్పించు. చేరవచ్చిన బిడ్డలను జీవించండి. నేను తీసుకొచ్చిన కానుకలను జీవించి మా దగ్గర సంబంధించండి, దగ్గర తీర్చండి. సండే స్కూల్లో మా డ్యూటీలను వారి పరిచయాలన్నింటిలో పాల్గొని జీవించండి. వాళ్ళ దయచండి. మా తల్లి మీ మందిరం జీవించండి. ప్రభావ సాయంకాలము జన్మకబల్లో సువార్తను కూడా జీవించండి. వారి కార్యక్రమాలన్నింటిలో తోడైపోయి మా ప్రభావం చేరుతున్న ప్రతి బిడను పేరు పేరున దీవించి వారికి ఉన్న ప్రతి అవసరత తీర్చమని ప్రార్థిస్తాం. అని మా ఘనత ప్రభావాన్ని చెల్లించు. యేసుప్రభువును స్తుతించి ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుత్వం పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిజమైన స్నానం కేంద్రమంతా తను ప్రేమించేవారు ఇప్పుడు సదాకాలము తోడైనను గాక. దయచేసి లేచి పక్కన జరిగినట్లయితే